గత 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రం బాబామెట్ల దేవి పార్కులో స్థానికులు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ఆమె పరిశీలించారు. దేవి పార్కు అభివృద్ధి చేయడంలో స్థానికులు చూపిన చొరవను అభినందించారు. అనంతరం అన్న క్యాంటీన్ కోసం దేవి పార్కు కమిటీ అందించిన విరాళాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోని బాబామెట్లో గల దేవి పార్కును ఎమ్మెల్యే పరిశీలించారు. పార్కులో ఏర్పాటు చేసిన యోగా తరగతులను, డిజిటల్ లైబ్రరీని పరిశీలించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికులు పార్కును సొంత నిధులతో అద్భుతంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. మన ప్రాంతాలను మనమే అభివృద్ధి చేసుకునే విధంగా ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కోరారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంస్థల ప్రతినిధులు విరివిగా విరాళాలు అందజేస్తున్నారని ఇది ఎంతో శుభ పరిణామమని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఎంతటి అభివృద్ధినైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులను వినియోగించుకొని ప్రజలు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలన్నారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీనియర్ల సూచనల సలహాలతో అభివృద్ధి సంక్షేమాలకు కృషి చేస్తామన్నారు. దేవి పార్క్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఆదర్శనీయమని, ఇదే మార్గంలో అందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. అవకాశం లేని వ్యక్తులు కూడా నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేని అనే వ్యక్తి కూడా ఈ రోజు పెయింట్ వేయడం గానీ, మొక్కలు నాటడం గానీ అలాంటి వర్క్ కూడా చేసి నేను కూడా ఇందులో భాగస్వామి అయ్యాన్న ఆలోచనతో చాలా మంది సమిష్టి కృషికి ఈరోజు తయారు చేసుకోవడం జరిగింది. ఈ పార్కులో కేవలం యోగా కాకుండా మేము మంచి ఆలోచనతో డిజిటల్ లైబ్రరీ ఒక ఏర్పాటు చేశాం మేడం. పూర్వం ప్రకాశం పార్క్ అంటూ ఉండేది. అక్కడ స్టూడెంట్స్ బయట విలేజ్ నుంచి వచ్చి స్టూడెంట్స్ చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళారు. అటువంటి వాతావరణం మనకు కావాలి, మన ఏరియా నుంచి ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన దగ్గర ఇంచుమించు 23 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రూప్ 2 పాస్ అయి ఉన్నారమ్మా. మన పార్క్ లో చదివిన వ్యక్తులు ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు మన దగ్గర గ్రూప్ 2 లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ మీ సహకారంతో దాన్ని డెవలప్ చేస్తామని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత బాగుంటది. అలాగే ఈ రోజు అన్నా క్యాంటీన్ కోసం కూడా 15,000 రూపాయలు పెద్దవారు ఇచ్చారు. అలాగే ముందు కూడా 1,00,000 రూపాయలు ఒకరు ఇచ్చారు. అలాగే 30,000 ఒకరు ఇచ్చారు. ఈ రోజు పొద్దున కూడా 2 లక్షలు ఒక గ్రూప్ అన్నమాట కాకతీయ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. అయితే ఆ విధంగానే అందరూ కొంత వేసుకుంటే ఒక పెద్ద అమౌంట్ వచ్చి మనం అన్ని కూడా మనం సొంతంగా చేసుకునే అవకాశం ఒకటి మనం స్వయంగా మనం కల్పించుకోవాలి. సిచ్యువేషన్ మన స్టేట్ లో అదే విధంగా ఉంది. సో మనం ఎంత వరకు చేయగలమో మనం కూడా మన సమయం అవనియండి, మన ఎక్స్పర్టీస్ అవనియండి, మనం ఏది వీలవుతే అది మనం కూడా స్టేట్ లో కాంట్రిబ్యూట్ చేసి మన రాష్ట్రం కాబట్టి మన సొంత రాష్ట్రంని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే మీరందరూ ఈ పార్క్ ఏ విధంగా డెవలప్ చేశారు, మీ స్టేట్ మొత్తం కూడా మనం అందరం కలిసి డెవలప్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఇలాగా చాలా ఎక్కువ మంది ఫస్ట్ టైమర్స్ ఉండటం, అలాగే మనం అందరి దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకొని మనం స్టేట్ ని మనం బాగా చేయాలని మనమే ప్రొసీడ్ చేసుకోవాలి. అలాగే ఈసారి మహిళలు 21 మెంబర్స్ లేడీ మెంబర్స్ ఎప్పుడు లేని విధంగా మన అసెంబ్లీలో ఉన్నాం. అలాగే నా కుటుంబం చేసిన మంచి పనుల వలన నాకు లేడీస్ లో హైయెస్ట్ ఓట్ మెజారిటీ అనేది వచ్చింది, హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ అనేది వచ్చింది. అది మీరందరూ చేసిన కృషి అని నేను భావిస్తూ, కుటుంబం చేసిన కృషి ఈ ఎలక్షన్ కి మీరందరూ కూడా చేసిన కృషి అని భావిస్తున్నాను. అయితే మీరందరూ కూడా ఈ పార్క్ చేసిన విధానం మన విజయనగరం ని కూడా బాగా చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.